రియల్లా ఏంటంటే పిచ్చోడి చేతిలో రాయి, పాకిస్తాన్ చేతిలో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ 130 న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయని వాళ్ళ మినిస్టర్ కూడా మన ఈ మధ్య మాట్లాడాడు. అంటే ఇప్పుడు అది ప్రాపర్లీ దాన్ని ఒక సరైన వాడి చేతిలో ఉంటే, అంటే మన అబ్దుల్ కలాం లాంటి ఒక మహనీయుడి చేతిలో ఉంటే వాటి వల్ల ఉండే ప్రయోజనం వేరు. అక్కడ పిచ్చోళ్ళ అది మ్యావరిక్స్ ప్యారడైజ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ప్రత్యేకించి భయపడుతున్నది ఏంటంటే ఈస్టర్న్ నావల్ కమాండ్, వెస్టర్న్ నావల్ కమాండ్ అలా మన ఎయిర్ బేస్లని టార్గెట్ చేసుకుని వాళ్ళు దాడికి దిగే ప్రమాదం ఉందనే హెచ్చరికలు అంటున్న నేపథ్యంలో హౌ అబౌట్ అవర్ ప్రిపేర్నెస్ అంటే ఎంత మేరకు చెప్పగలరో అంత మేరకు చెప్పండి. కొన్ని పరిమితులు ఉంటాయి ఇలాంటి అంశాలకు సంబంధించి. ఐ డూ అగ్రీ, బట్ ఖచ్చితంగా ఏంటంటే ఒక భరోసా కావాలి. మీలాంటి సీనియర్ మోస్ట్ పోలీస్ ఆఫీసర్, మీరు అక్కడ ఆపరేషన్స్లో నేరుగా ఉన్నారు కాబట్టి వైటల్ ఇన్స్ట్రక్షన్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అప్పట్లో మీరు తీసుకునేవారు? నా లెక్క ప్రకారం 1945లో ఒక వారం రోజులు, ఒక 5-6 రోజుల తేడాలో మనకందరికి తెలుసు 2 న్యూక్లియర్ బాంబులు బండి అయిపోతాయి. నార్త్ కొరియా లాంటి అతి భయంకరమైనటువంటి నరకం లాంటి ప్రదేశం ఉన్నటువంటి ఆ డైరెక్ట్ డిక్టేటర్ ఉన్నాడే, కిమ్ ఇల్ సంగ్ అనేది పేరు ఉన్నాయి, ఆయన చేతులు కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఆయన కూడా మిస్యూజ్ చేయలేదు, ఆయన కూడా చేయలేడు. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ అనేవి మన దగ్గర ఉండే ఒక ప్రైవేట్ వెపన్ కాదండి. నా దగ్గర ఒక పిస్టల్ ఉంది, నేను బట్టి వాడు కాల్ చేస్తాను. దానికి ప్రోటోకాల్స్ ఉన్నాయి, దానికి ఒక బ్రహ్మాండమైన డాక్టర్స్ ఉంటాయి. అవన్నీ కూడా నా ఉద్దేశం, నాకు తెలిసినంత వరకు అందరికీ నేను షేర్ చేస్తున్నాను, మొత్తం మీద చెప్తున్నాను. అందరూ కూడా ధైర్యంగా ఉండాలని 2 విషయాలు చెప్తాను మీకు. ఒక సినేరియో నేను అనుకోవడం, పాకిస్తాన్లో ఉండే ఈ ఆర్మీ అనే ఉగ్రవాది సంస్థ చేతుల్లో కనుక ఆ వెపన్స్ ఉంటే వాడు ఈ పాటికి ఇరాన్కి అమ్మేస్తుంది. ఇరాన్కో లేకపోతే ఇంకో కొన్ని టెర్రరిస్ట్ దేశాలు ఉన్నాయి, వాడికి అమ్మేసి ఉండేవాళ్ళు. వాళ్ళు అలా అమ్మడానికి, ఎందుకంటే వాళ్ళకి కెపాసిటీ లేదు. కేవలం వాళ్ళ దగ్గర ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ కంట్రోల్ మాత్రం వాళ్ళ చేతిలో ఉందని నేను అనుకోవట్లా. ఒకటి ఉంటే అమ్యునిషన్ కనుక ఏ రకంగా అమ్మేశారు, దీన్ని కూడా అమ్మేసి ఉండేవాళ్ళు ఇప్పటిదాకా. వాళ్ళ జనరల్స్కి ఏం కావాలండి? పాకిస్తాన్ ఉండే జనరల్స్ అందరూ కూడా ఏదో చచ్చిపోతారు, హత్య చేయబడతారు, అథవా బయటకు వెళ్ళి పెద్ద పెద్ద ప్యాలెస్లు కొనుక్కొని హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఒక 25 కోట్ల పాకిస్తాన్లో 24,99,99,000 చచ్చిపోయినా పర్వాలా, ఒక 1000 మంది ఉంటే చాలు. ఆర్డర్లీలు, పొద్దున ఛాయ్, రాత్రి బుడ్డి ఉంటే చాలు, వాడు ఇంకా ఏమి అవసరంలా. అలాంటి పరమ దుర్మార్గమైనటువంటి సంస్థది. అందుకని వాళ్ళ చేతిలో న్యూక్లియర్ కంట్రోల్ ఉందని నేను అనుకోవట్లేదు. రెండోది, ఒకళ్ళు ఉండి ఉంటే ఇన్ని బెదిరింపులు ఉండేవి కాదు, ఈ పాటికి ఎప్పుడో చేసి ఉండేవాళ్ళు. మూడోది, సపోజింగ్ ఉంది అనుకుందాము, వాళ్ళు ఒక్కటి వేస్తున్న ముందే సర్వనాశనం చేసే శక్తి ఇజ్రాయెల్కి ఉంది, మనకి ఉంది, అమెరికాకి ఉంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ హస్ ఎక్స్టెండెడ్ ఇట్స్ సాలిడారిటీ. న్యాచురల్ మిత్రుడు ఇప్పుడు ఇజ్రాయెల్ అండి. వాళ్ళు ఇప్పటి నుంచే కాదు, మీరు ఒకటి గమనించాలి సార్. 2008 సెప్టెంబర్లో జరిగినటువంటి అటాక్ లో ఇజ్రాయెల్ సిటిజన్స్ ని టార్గెట్ చేశారు, నంబర్ 1. అమెరికన్ సిటిజన్స్ ని టార్గెట్ చేశారు, నంబర్ 2. ఇండియన్ సిటిజన్స్ ని టార్గెట్ చేశారు, నంబర్ 3. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇజ్రాయెల్, సెకండ్ ప్రయారిటీ అమెరికన్స్, థర్డ్ మనం ఒక ఫోడర్ క్యానల్ లాగా ఎక్కడ పడితే అక్కడ కాల్ చేశారు మనని. టార్గెటెడ్ కిల్లింగ్ మాత్రం ఇజ్రాయెల్ అండ్ అమెరికన్స్. అందుకోసం వాళ్ళు రైడ్ చేశారు. సో ఎప్పుడైతే రైడ్ చేశారో పాకిస్తాన్ లో ఉండి వాళ్ళ దృష్టిలో యోధులు, ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేసి చూపించారు వీళ్ళ ముగ్గురు మాకు ఎనిమీస్ అని. న్యాచురల్ గా వీళ్ళ ముగ్గురు ఒక తోటికి రావడం అది స్వాభావికం సార్. అది ఈ రోజున ఖతార్ ఎయిర్వేస్ వాళ్ళకి క్యాన్సిల్ చేసి పారేసింది పాకిస్తాన్ నుంచి. ఇక రేపొద్దున 1 by 1 అన్ని ఎయిర్లైన్స్ అన్ని క్యాష్ చేస్తారు. మనం ఆల్రెడీ ఎయిర్ స్పేస్ ఇవ్వడం మానేశాం. దానివల్ల రోజుకి దాదాపు $6 million వాళ్ళకి లాస్ వస్తున్నది. ఇప్పుడు చాలా పెచ్చతనంగా మన మీద ఈ అమ్యునిషన్స్ అన్ని కూడా వాళ్ళు ఇది చేస్తూ వస్తున్నారు, పేరుస్తున్నారు బార్డర్లో. ఈ బార్డర్లో పేర్చడం వల్ల వాళ్ళ అమ్యునిషన్స్ కూడా అంతా కోల్పోతారు. ఇవన్నీ కూడా కొంచెం చేయించి పిచ్చోడి చేతిలో రాయి అన్నారే, మంచిదే సార్. పిచ్చోడి చేతిలో రాయి, పిచ్చోడిని మనం ప్రొవోక్ చేసి వాడి చేతిలో రాళ్ళన్నీ కూడా మనం సేఫ్ జైలులో వేయించి ఆ తర్వాత పిచ్చోడిని బంధించి జీవిత ఖైదు చేయడమో, లేకపోతే వాడు పాప స్వర్గాన్ని బాగుంటే స్వర్గాన్ని పంపడం మనం చేయాలి సార్. ఇందాక పాక్ ఆయన పోలీస్ డీజీ ఆయన మాట్లాడుతూ, మేము అమాయకులైన మా సివిలియన్ సొసైటీ మీద భారత్ ఈ రకమైన దాడికి పాల్పడింది, మా ప్రతీకార చర్య ఏ విధంగా ఉంటుందో రాబోయే రోజుల్లో చూస్తారు మీరు, ప్రపంచం చూస్తుంది, భారత్ కూడా చూస్తుంది. అంటే ఈజ్ జస్ట్ ప్లీడింగ్ ఇన్నోసెన్స్. అండ్ కనీసం హీ డిడ్ నాట్ అక్నాలెడ్జ్, వాళ్ళు దానికి రిపెండెన్స్ జరిగింది అయ్యో అని సానుభూతి చెప్పకపోవడం పక్కన పెడితే
ఆ దాడి జరిగినట్టుగా కూడా వాళ్ళు భావించట్లా. నిన్న పాకిస్తాన్ జర్నలిస్టు ఇస్లామాబాద్ నుంచి మిత్రుడు ఆదిల్ బషీర్ నాతో లైవ్లో మాట్లాడినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, షో అస్ ద ప్రూఫ్స్ అంటాడు ఆయన. మేము చేశామని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి అని. అండ్ అట్ ద సేమ్ టైమ్ హ్యాస్ లెవెల్డ్ ఎలిగేషన్స్ అగెన్స్ట్ ఆజ్. ఇండియా మీద ఏమన్నాడంటే ఆయన, జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ వెనక 17 మంది పాకిస్తాన్ జవాన్ల కాల్చివేత వెనక రా ఉంది. రా హ్యాస్ బీన్ ఫండింగ్ బలూచిస్ ఆర్మీ అని. నేను ఐ ఆల్సో ఆస్క్ హిమ్ షో అస్ ద ఎవిడెన్స్. అంటే వాళ్ళు ఆ స్థాయికి దిగజారిపోయారు. అక్కడెక్కడో బలూచిస్తాన్లోకి వెళ్ళిపోయి రాకి ఆపరేషన్ చేయాల్సినంత నెసిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా రా చేయాలనుకుంటే ఇస్లామాబాద్లోనో కరాచీలోనో చేస్తుంది. అటు వెళ్ళిపోయి బలూచిలో ఉన్న వాళ్ళు ఒక మిలిటెంట్ క్యాంపు. సరే వాళ్ళు ఏదో వాళ్ళ స్వాతంత్రం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఇప్పుడు రా మీద ఎలిగేషన్స్ వేసి సామాన్య ప్రజల్ని, పాకిస్తాన్లోని సామాన్య ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఒకటైతే వాళ్ళు చేస్తున్నారు. ఇంతవరకు ఎవిడెన్స్ కావాలట. పాకిస్తాన్ ఈరోజు కూడా రిపెండెన్స్ లేదు, ఎవిడెన్స్ కావాలంటుంది. ఇలాంటి పిచ్చ ప్రశ్నలు మీకు అడిగినప్పుడు మీరు దయచేసి 1971 వార్ యొక్క మీరు చెప్పండి వాళ్ళు. చెప్పానండి అది కూడా. 1971 వారు డిసెంబర్లో జరిగిన ఆ వార్ యొక్క పరిస్థితులు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ముందు నుంచి ఉన్నాయి. ఉధృతమైంది ఎప్పుడు అంటే మార్చి నుంచి. మనం వీఆర్ కంపెల్డ్ టు ఎంటర్ ది సీన్ బికాజ్ అక్కడి నుంచి ఒక 1.5 మంది మన దేశానికి వచ్చారు. లేకపోతే మనకు సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ నా ఉద్దేశంలో యాజ్ అ స్ట్రాటజిక్ థింకర్, యాజ్ అ పర్సన్ ఆఫ్ నేషనల్ పెట్రియాటిక్ సైక్, ఐ బిలీవ్ పాకిస్తాన్ని 2 రకాలుగా ఉపయోగించకుండా ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ఉండుంటే మనకి లాభం అది. వాళ్ళకి వాడు కొట్టుకొని వచ్చేవాడు. అనవసరంగా మనం వాళ్ళని విడదీసి బంగ్లాదేశ్ని పెట్టి 2 శత్రువులు తెచ్చుకున్నాం. చిన్న బల్యం, పెద్ద బల్యం, అది తెచ్చుకున్నాం మనం. వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చావడం మనకి అది మిత్రభేదం అంటారు కదా, అది మనం మర్చిపోయాం. మనం చాలా వరకు కొంచెం అమాయకత్వంతో ఉండే ఒక జోలు పెట్టుకుని తిరిగేలాంటి ఒక రకమైనటువంటి పిచ్చదనాన్ని మనం దౌత్యం అనుకున్నాం, నాలాండ్ మూవ్మెంట్ అనుకున్నాం. ఇట్స్ నాట్ నాలాండ్ మూవ్మెంట్. యాక్చువల్గా మన ఇంట్రెస్ట్ మనం సేవ్ చేసుకోవాలి. సిమ్లా అగ్రిమెంట్ తప్పు చేసాం. అక్కడికి పోయిన దాకా ఆ ల్యాండ్ అంతా తీసుకోవాల్సి ఉంటుంది. పీఓకైనా అప్పుడే మనం ఆక్యుపై చేసుకుని ఉండాల్సింది. బ్రహ్మాండమైన ఆపర్చునిటీ వచ్చింది.